హాయ్ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు షేక్ ఎలా ప్రిపేర్ చేయాలి చెప్తాను. బై నా పేరు ప్రసాద్ అండి. సో మీకు మనం షేక్ ఎలా ప్రిపేర్ చేయాలో క్లియర్గా చెప్తాను. సో వీడియోలో చూపించినట్టు ఒక గ్లాస్ మనం తీసుకునే పెద్ద గ్లాస్లో ఆ గ్లాస్ నిండా వాటర్ తీసుకోవాలి. ఓకే, సో వాటర్ తీసుకొని మనం మిక్సీలో పోయాలన్నమాట. ఇది పెద్ద గ్లాస్ అంటే నియర్లీ 250 ml అలా ఉంటుంది. తర్వాత షేక్ మేట్ చూపిస్తున్నాం కదా, ఆ షేక్ మేట్ తీసుకొని సో దాన్ని ఓపెన్ చేసి సో కటింగ్ హాఫ్ కట్ చేసుకోండి. హాఫ్ కట్ చేసుకొని స్కూప్ అందులోనే ఉంటుంది. అది తలకట్టుకు, అంటే మనకు వాటర్ తగలకుండా చెమట తగలకుండా తలకట్టుకు. సో మీకు పిక్చర్లు ఎలా వేస్తున్నారో అలా ఒక 2 స్కూప్స్ వేసుకోవాలి. షేక్ మేట్ 2 స్కూప్స్ అనమాట. ఈ షేక్ మేట్లో వచ్చి మనకు విటమిన్ డి, కాల్షియం, సో ఒక 10 grams ఆఫ్ ప్రోటీన్, 10 grams ఆఫ్ ప్రోటీన్ మనకు అవైలబిలిటీ వస్తుంది. తర్వాత ప్రోటీన్ మీకు అనిపిస్తుంది కదా, ఆ ప్రోటీన్ అది సేమ్ ఇంతకుముందు వేసుకున్నట్టే మనకు హాఫ్ కట్ చేసుకొని లేబుల్లో తలకట్టికి 2 స్కూప్లు వేసుకోవాలి. ఓకే, ఇందులో మన బాడీకి కావాల్సిన సోయా ఐసోలేటెడ్ అండ్ వే, అంటే ఇందులో మన బాడీకి కావాల్సిన 9 అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో సోయా ఐసోలేటెడ్ వే ప్రోటీన్ కాంబినేషన్ కాబట్టి మన మజిల్ బాగా బిల్డ్ అవ్వడానికి, హంగర్ బాగా సాటిస్ఫై అవ్వడానికి పనికి వస్తుంది. నెక్స్ట్ అది వచ్చి మనం మీకు చూసేది షేకర్ కప్, అంటే గ్లాస్లో షేక్ ఉంది కదా, అది వచ్చి ఫార్ములా 1 అన్నమాట. సో ఇదే మనకు మదర్ ప్రోడక్ట్. ఇందులో మనకు 21 విటమిన్ మినరల్స్ ఉంటాయి, మన బాడీకి కావాల్సిన విటమిన్ మినరల్స్ ఉంటాయి. ఇది 3 స్కూప్స్ వేసుకోవాలి. తలకట్టుకి సేమ్ అలాగే 3 స్కూప్స్ అనమాట. సో ఎగ్ మేట్ 2, ప్రోటీన్ 2, ఫార్ములా 1 మాత్రం 3 స్కూప్స్ తలకట్టుకి. ఇది కూడా సేమ్ లేబుల్ ఆఫ్ కట్ చేసుకొని తలకట్టి వేసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకున్న తర్వాత మిక్సీలో ముందు అందుకంటే ముందు వాటర్ పోసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. సో అలా మనం మిక్సీ క్లోజ్ చేసుకొని నెక్స్ట్ మనం మిక్సీ జార్లో సేమ్ మీరు చూస్తున్నారు కదా, మిక్సీ జార్లో మనకు ఒక 20 seconds మిక్స్ చేయాలన్నమాట. 20 seconds మిక్స్ చేసామంటే ఇలా వస్తుంది. అంటే ఆ థిక్నెస్ని బట్టి మనం వాటర్ లెవెల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక 20 seconds మిక్స్ చేసి మన గ్లాస్లో పోసుకొని సో మనం హ్యాపీగా మంచి టేస్ట్తో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మనకి బాడీకి కావాల్సిన మినిమం విటమిన్ మినరల్స్ ఉంటాయి, టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు. జ్యూస్ లాగా ఉంటుంది, కూల్ డ్రింక్లో తీసుకుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇలా తీసుకోవాలంటే ఎంజాయ్ చేస్తూ సో టైం మినిమం ఒక 10 minutesలో తీసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. దీనివల్ల మనకు హ్యాపీగా మనకు బాడీ కావాల్సిన న్యూట్రిషన్ విటమిన్ మినరల్స్ ఉంటాయి. దాంతోపాటు మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఒక 4 hours హంగర్ ఫ్రీగా ఉండొచ్చు, మంచి యాక్టివ్గా ఎనర్జెటిక్ కూడా ఉండొచ్చు. సో ఈ షేక్ తీసుకున్న తర్వాత ఆ రోజు మీ బాడీని గమనించండి. బిఫోర్ తీసుకున్న బ్రేక్ఫాస్ట్ ఈ షేక్కి డిఫరెన్స్ ఎలా ఉండేది మీరు క్లియర్గా గమనించవచ్చు. ఎనర్జీ లెవెల్, యాక్టివ్నెస్ క్లియర్గా గమనించవచ్చు. ఓకే,